ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తున్నారు. పెంచిన పింఛన్లపై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నారు. పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము అంటున్న మంత్రి బాల వీరాంజనేయ స్వామితో మా ప్రతినిధి వెంకట్రావు ఫేస్ టు ఫేస్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది. ఉదయం 6 గంటల నుంచే ప్రజాప్రతినిధులంతా కూడా ఇంటింటికి తిరుగుతూ పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు. టంగుటూరు మండలం నాయుడుపాలెంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి కూడా ఇంటింటికి తిరుగుతూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మంత్రి స్వామి ఉన్నారు. సార్, మీరు చెప్పండి, పింఛన్ల పంపిణీ 6 గంటల నుంచి చేస్తున్నారు. ఇది ఎప్పటిలోపు కంప్లీట్ అవుతుంది? సాయంత్రం 5 గంటల లోపల పూర్తి చేయాలని మేము లక్ష్యం పెట్టుకున్నామండి. అధికారులతో మాట్లాడుతుంటే అంత సమయం కూడా అవసరం లేదు. వీలైనంత వరకు మధ్యాహ్నం 2 గంటల్లో పూర్తి చేస్తామండి. 1 మిగిలిపోయి ఉంటే బయట మైగ్రేషన్లు ఉన్న వాళ్ళు ఏమైనా ఉంటే తప్పితే దాదాపుగా 99% వరకు ఈరోజు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అధికారులు నేను అభినందిస్తున్నా. ఉదయం 6 గంటల నుంచే ఫీల్డ్లోకి వచ్చి ఈ యొక్క బృహత్తర కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని సంకల్పంతో వాళ్ళు వచ్చేందుకు మనస్ఫూర్తిగా సెక్రటేరియట్ సిబ్బందిని అధికారులను నేను అభినందిస్తానండి. అంటే ఎలక్షన్ ప్రచారంలో మీరు 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఇతర సామాజిక వర్గాల పెన్షన్లు కూడా భారీగా పెంచారు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో పెన్షన్ల పంపిణీ ఇవ్వడం సాధ్యం కాదంటూ కూడా ఇటు వైసీపీ దుష్ప్రచారం చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎలా చూస్తారు? మా నాయకుడు ఒక దార్శనికుడు, అవగాహన కలిగిన వ్యక్తి, ఒక సమర్థతమైన వ్యక్తి. దాన్ని రుజువు చేసుకున్నాం. గవర్నర్ కౌంటింగ్ అయిన తర్వాత నెల కూడా పూర్తి కాలేదు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నెల కూడా పూర్తి కాకుండా 27 రోజులకే చేస్తున్నామంటే, 17 రోజులుగా కార్యక్రమాన్ని చేస్తున్నామంటే మా చిత్తశుద్ధిని మీరు గమనించాలి. నిరభ్యంతరంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం బటన్ నొక్కి వదిలేసింది. కానీ ఇప్పుడు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? బటన్ నొక్కి ప్రజలు కూడా ఆయన ఇంటికి పంపించేశారు. మేము ప్రజలకి మొదటిసారిగా ఈ ఒక పండుగ వాతావరణం ఇంటి పంపిణీ చేస్తున్నాం. ఇక నుంచి ప్రతి నెల అధికారులు ఇంటింటికి వచ్చి పంపిణీ చేస్తారు. గత ఎన్నికల్లో చాలా అభండాలు వేశారు. చంద్రబాబు నాయుడు వాలంటీర్లను దూరం పెట్టాడు కాబట్టి ఇవ్వలేకపోయామని చెప్పేసి మాకు ఓట్లు రాకుండా పెన్షన్దారు నుంచి ఒకవైపు ఓటేసే ప్రయత్నం చేశాడు. అది 100% తప్పు అని నిరూపించాల లక్ష్యంతో సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా ఈరోజు మేము పంపిణీ చేస్తా ఉన్నాం. ఇది ప్రధానంగా చూస్తే ఈరోజు సాయంత్రం లోపు కూడా 100% ఏదైతే జిల్లా వ్యాప్తంగా కూడా పెన్షన్ల పంపిణీ పూర్తి చేస్తామని చెప్పని మంత్రి స్వామి చెప్తున్నారు. ఏదైతే పెన్షన్లు మొత్తం కూడా లబ్ధిదారులకు అందిస్తున్నామని చెప్పని కూడా చెప్తున్నారు. ఏదైతే ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎంత దుష్ప్రచారం చేసినా కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ల మొత్తాన్ని కూడా లబ్ధిదారులకు అందిస్తున్నట్టు మంత్రి స్వామి చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో వెంకట్రావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నాయుడుపాలెం గ్రామం నుంచి.